So welcome to SankalpStudySuccess. Friends, nouns to next lecture. See friends, now we are going to see about the ways of forming the feminine nouns. So feminine nouns అనేవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి బేసింగ్ ఆన్ masculine genders అనేవి చూద్దాం. సో జనరల్గా 3 వేస్లో ఫామ్ అవుతాయి నాన్న. లెట్ us see the first way. ఫస్ట్ వే ఎలా అంటే బై యూజింగ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్. అంటే మాస్కులిన్ జెండర్కి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి ఉండవు, మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు, కంపల్సరీ ఒక డిఫరెంట్ వర్డే ఉంటుంది అనమాట ఫెమినైన్ జెండర్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్ అని ఉంది. ఫెమినైన్ జెండర్లో వచ్చేసి ఈ పర్టికులర్ మనం ఏం చెప్తామంటే మెయిడ్ అని చెప్పొచ్చు లేదా స్పిన్స్టర్ అని చెప్పొచ్చు. అంటే బ్యాచులర్ అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఏంటంటే బ్యాచులర్ అన్నప్పుడు పనివాడు అని ఒక అర్థం వస్తుంది, బ్యాచులర్ అన్నప్పుడు పెళ్ళి కాని వ్యక్తి అని ఒక అర్థం వస్తుంది, రైట్? అప్పుడు ఫెమినైన్ జెండర్లో మనం మెయిడ్ అని ఎప్పుడు చెప్తాం? మెయిడ్ అంటే పని మనిషి, స్పిన్స్టర్ అంటే ఇంకా పెళ్ళి కాని స్త్రీ. అంటే బ్యాచులర్ అన్లో బ్రహ్మచారి అనే అర్థం తీసుకున్నప్పుడు స్పిన్స్టర్ వాడాలి. స్పిన్స్టర్ అంటే బ్రహ్మచారిని, పెళ్ళి కానివాడు అన్నప్పుడు పెళ్ళి కాని స్త్రీ అని చెప్పొచ్చు. అదే పనివాడు అన్నప్పుడు పని మనిషి, మేడ్ అని తీసుకుంటాం అనమాట, రైట్? తర్వాత బులక్, హెయిఫర్, జెంటిల్మ్యాన్, లేడీ, లార్డ్, లేడీ, హార్స్, మేర్, మాంక్, నన్, ఎర్ల్, కౌంటెస్, నెవ్యూ, నీస్, రామ్, ఈవ్, ఇవన్నీ ఏంటంటే ఫెమినైన్ జెండర్స్ అనమాట. ఇవన్నీ మీకు తెలిసినవే. రామ్ అంటే ఏంటంటే మేల్ షీప్, ఈవ్ అంటే ఏంటంటే ఫీమేల్ షీప్, రైట్? గొర్రె. తర్వాత నెవ్యూ, నెవ్యూ అంటే తెలుసు కదా, నెవ్యూ అంటే ఏంటన్నా మేనల్లుడు. నీస్ అంటే మేనకోడలు. ఇక్కడ చూడండి ఎర్ల్, కౌంటెస్ ఉంది. ఈ ఎర్ల్, కౌంటెస్ అంటే ఏం లేదు నాన్న, దీస్ ఆర్ నథింగ్ బట్ ద మనం ఏమంటారంటే టైటిల్స్ అంటాం కదా. కౌంటెస్ అంటే మనం ఎట్లా చెప్పొచ్చు అంటే కొంతమంది ప్రిన్సెస్ ఉంటారు, కౌంటెస్ ఆఫ్ క్వీన్స్ల్యాండ్, ఇట్లా అంటే ఆ పర్టికులర్ ల్యాండ్కి క్వీన్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం కౌంటెస్ అని అంటాం అనమాట. ఆ ప్రిన్స్కి అయితే ఎర్ల్ అని పిలుస్తాం. ఇక్కడ మాన్క్ అంటే తెలుసు కదా సన్యాసి, నన్ అంటే ఉమెన్ యొక్క సన్యాసుల్ని మనం నన్స్ అంటాం, రైట్? హార్స్, హార్స్ అంటే మనకి తెలిసిందే ఫెమినైన్ మాస్కులిన్ జెండర్లో హార్స్ అంటాం, ఫెమినైన్ జెండర్లో దాన్ని మేల్ అని పిలుస్తాం, రైట్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లార్డ్, లేడీ, జెంటిల్మ్యాన్కు కూడా మనం లేడీ అని పిలుస్తాం. నాన్న ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది మీరు గమనించండి. జెంటిల్మ్యాన్ అన్నా సరే జెంటిల్ ఉమెన్ అన్నాం, జనరల్గా లేడీ అనే పిలుస్తాం. ఇక్కడ లార్డ్, లేడీ, రైట్ నాన్న? అంటే ఇక్కడ కింగ్, క్వీన్ అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. తర్వాత బులక్, హెయిఫర్. సో బులక్ అంటే ఎద్దు, రైట్ నాన్న? హెయిఫర్ అంటే ఏంటంటే అర్థం జనరల్గా మనం ఇక్కడ కౌ అని తీసుకుంటారు చాలామంది. కౌ అంటే ఏంటి అంటే దూడని కనింది అనుకోండి, దూడని కన్నప్పుడు అది కౌ. హైఫర్ అంటే ఇంకా దూడని కనలేదన్నమాట, ఇంకా అది లేతగానే ఉంది. దూడని కనకుండా లేతగా ఉన్నటువంటి ఆవుని మనం హైఫర్ అంటాం. అది డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి, రైట్ నాన్న? వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, తర్వాత బ్యాచులర్ తెలిసిందే, మేడ్ స్పిన్టర్, రైట్ నాన్న? దిస్ ఇస్ ద ఫస్ట్ వే. వీ జనరలీ యూజ్ ఇట్ హియర్ ద ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్. లెట్ us see the second way. ఓకే నాన్న, సెకండ్ వే ఆఫ్ ఫార్మింగ్ ద ఫెమినైన్ నౌన్స్ చూడండి. బై యాడింగ్ ESS INEA టు ద మస్కులిన్ జెండర్ మనకి ఫెమినైన్ జెండర్ వస్తుంది. ఎట్లా అంటే కొన్ని ఎలా చేస్తామంటే ఆథర్ ఉంది, ఆథరస్, రచయిత, రచయిత్రి, రైట్? బారన్, బారనస్, రైట్ నాన్న? కౌంట్, కౌంటెస్. ఇక్కడ మన ఎర్ల్ అని కూడా చూసాం ఇందాక ఫస్ట్ దానిలో. కౌంటెస్కి మన ఎర్ల్ అని కూడా చూసాం, కౌంట్ అని కూడా కొన్ని సందర్భాల్లో అనొచ్చు, రెండు కరెక్టే. ఓకే, జాయింట్, జాయింటెస్, బలమైన శక్తి కలిగిన వారు, శక్తి కలిగిన స్త్రీ. ఓకే, తర్వాత ఐర్, ఐర్స్ అంటే వారసుడు, వారసురాలు. ఔస్ట్, ఔస్టెస్, ఇది తెలిసిందే మనకి. జ్యూస్, జ్యూస్ అంటే ఎవరంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న పీపుల్ అనమాట. మనం తెలుగులో యూదులు అంటాం కదా, వాళ్ళు జ్యూస్. తర్వాత ప్యాట్రన్, ప్యాట్రనస్. ప్యాట్రన్ అంటే అర్థం ఏంటంటే పోషకుడు అని అర్థం వస్తుంది, మనల్ని పోషించేవాడు. ప్యాట్రనస్ మనల్ని పోషించే స్త్రీ అనమాట. పోయెట్, పోయిటస్, కవి, కవయత్రి. ఇక్కడ ఆథర్కి పోయెట్కి తేడా ఉంది, రైట్? ఆథర్ అంటే రచయిత, పోయెట్ అంటే కవి. ఆథరస్ అంటే రచయిత్రి, పోయెటస్ అంటే కవయిత్రి. అది తేడా గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు పోయమ్స్ రాసేవాళ్ళు, వీళ్ళు జస్ట్ ఆర్టికల్స్ రాస్తారు, లేదు అంటే స్టోరీస్ రాస్తారు, అది తేడా అనమాట. ఓకేనా? ప్రొఫెట్, ప్రాఫిటస్ తెలుసు కదా, ప్రవక్త. స్త్రీ అయితే ప్రొఫెటస్ అని అంటాం. షెపర్డ్, గొర్రెలు కాసేవాడు. తర్వాత షెపర్డెస్, ఉమెన్లో అయితే అది. స్టీవర్డెస్ అంటే ఏంటంటే మనకి ఏరోప్లేన్స్లో ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని స్టీవర్డ్స్ అంటారు అనమాట. ఓకే, స్టీవర్డెస్. తర్వాత మాయరస్, ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్త్రీ. లయన్, లయనస్, ఇది అందరికీ మనకి తెలిసిందే. సో ఇక్కడ మనకి ESS అనేటటువంటి సింబల్ ఎక్కువగా వాడతాం ఫెమినైన్ జెండర్స్లో. అయితే ఇక్కడ చూడనా ESS INEA కొన్ని సందర్భాలు అవి కూడా వస్తాయి. అయితే ఇక్కడ మీకు
ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. కౌంట్ అని రావచ్చు లేదా ఎర్ల్ అని కూడా రావచ్చు, రెండు కరెక్టే అవుతాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ బ్యారోనెస్. బ్యారన్ అంటే ఏంటంటే ఒక ముఖ్యమైన వాడు అని అర్థం. సపోజ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, అందులో ముఖ్యమైన వాడు అవ్వచ్చు, లేదా సైంటిస్టే కదా ముఖ్యమైన వాడు అంటే, లేదా పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్లో కింగ్డమ్ ఉందనుకోండి, రాజు ముఖ్యమైన వాడు, అవునా కదా. సో అటువంటి సందర్భంలో ఎన్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట బ్యారన్ అంటే. బ్యారనెస్ అంటే ఉమెన్లో అలా అర్థం వస్తుంది. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ప్లీజ్ నోట్ దిస్. డోంట్ ఫర్గెట్ దట్ 2 Sలు వస్తాయి కంపల్సరీగా, ఒక S రాదు, 2 Sలు వస్తాయి అనమాట. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే నాన్న, నౌ లెట్ us see few things in the second way. ఇది సెకండ్ పాయింట్లోది. ఇన్ ద ఫాలోయింగ్ నౌన్స్ ESS ఏదైతే ఉందో ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ డ్రాపింగ్ ఎండింగ్ వోవెల్ ఆఫ్ ద మస్క్లీన్ నౌన్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ నౌన్స్లో మస్క్లీన్ జెండర్లో మనం జనరల్గా ఎండింగ్ వవెల్ ఉంది కదా, దాన్ని మనం డ్రాప్ చేసి ESSని యాడ్ చేస్తాం అనమాట ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ టు ఫెమినైన్ జెండర్. ఎలా అంటే సపోజ్ అబౌట్ అని ఉంది కదా, అబెస్. ఇక్కడ అబౌట్ అంటే మఠాధిపతి అని అర్థం వస్తుంది. సో మఠాధిపతి అంటే ఒక రిలీజియస్ గ్రూప్ని స్థాపించిన వాళ్ళు అని అర్థం వస్తుంది. వాళ్ళు మఠాధిపతిని మనం అబౌట్ అని అంటాం మేల్ని అయితే. అదే అబెస్ అంటే ఫీమేల్ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఒక రిలీజియస్ గ్రూప్ అనే దాన్ని అబెస్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇది వవెల్, అవును కదా, ఓ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఓటీని తీసేసి ESSని మనం యాడ్ చేస్తున్నాం. వీఆర్ డ్రాపింగ్ దిస్ వవెల్ అనమాట. సో ఆఫ్టర్ డ్రాపింగ్ ఎండింగ్ వవెల్ ఆఫ్ ద మస్క్లీన్ నౌన్స్, ఎండింగ్ వవెల్ని మనం ఇక్కడ డ్రాప్ చేసేసి ESS అనేది యాడ్ చేస్తున్నాం. అది గుర్తించాల్సిన విషయం, సరేనా. తర్వాత యాక్టర్ అని ఉంది, ఇక్కడ మళ్ళీ గుర్తించండి, OR ఉంది. O ఈజ్ ద ఎండింగ్ వవెల్, అవునా కదా. ఈ వవెల్ని మనం తీసేసి ఏం చేస్తున్నామంటే ESS పెడుతున్నాం అనమాట. ఆ వవెల్ని ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం, అది కూడా మీరు గుర్తించాలి. తర్వాత బెనిఫాక్టర్ అంటే ఏంటంటే నాన్న ఉపకారం చేసేవాడు అనమాట. బెనిఫాక్టర్స్ అంటాం. దీనిలో కూడా అంతే, ఓర్ స్కిప్ చేసి ఇక్కడ మన ESS అనేది ఎండింగ్లో వస్తుంది, రైట్. తర్వాత ప్రిన్సెస్, రైట్. డ్యూక్, డచెస్. డ్యూక్ అంటే సామంతరాజులు అంటారు కదా. అంటే సపోజ్ చీఫ్ మినిస్టర్ కింగ్ అనుకోండి, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏంటంటే ఎంపీలు, వీళ్ళందరూ కూడా సామంతరాజులు లాంటి వారు. ఆ క్యాబినెట్లో వర్క్ చేసే వాళ్ళందరూ అనమాట సామంతరాజులు. ఉమెన్ అయితే మనం డచెస్ అని అంటాం. ప్రిసెప్టర్స్ అంటే మనల్ని గైడ్ చేస్తారనుకోండి, ఎవరైనా మనల్ని గైడ్ చేస్తున్నారనుకోండి ఒక విషయంలో, రైట్, సపోర్ట్ చేస్తున్నారనుకోండి, మనకి చెప్తున్నారనుకోండి, మనల్ని పోషిస్తున్నారనుకోండి, వాళ్ళని ప్రిసెప్టర్ అంటారు, ప్రిసెప్టర్స్ అంటారు అనమాట ఉమెన్ అయితే. ఫౌండ్రెస్, ఓకే. కండక్ట్రెస్, హంటర్స్. ఈ వర్డ్స్ మీకు తెలిసినవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీఆర్ జస్ట్ డ్రాపింగ్ ద ఎండ్ వవెల్ అండ్ వీఆర్ జస్ట్ యాడింగ్ ESS అనేటటువంటి టర్మ్, 3 లెటర్స్ని మనం చివరిలో యాడ్ చేస్తున్నాం. అది మీరు గమనించాల్సిన విషయం ఇందులో. ఇది చూడండి అన్న, ఇన్స్ట్రక్టర్ అని ఉంది, ఇన్స్ట్రక్ట్రెస్. చక్కగా ఓని స్కిప్ చేసాం, ESSని పెట్టాం, రైట్. తర్వాత నీగ్రెస్, తెలుసు కదా. నీగ్రోస్ అంటే ఆఫ్రికన్ పీపుల్లో కొంతమంది గ్రూప్ని నీగ్రోస్ అని అంటారు. ఎంచాంటర్స్ అంటే ఏంటన్నా మాంత్రికుడు, రైట్, మాంత్రికురాలు ఎంచాంట్రస్ అంటే, రైట్. తర్వాత సీమ్స్టర్ అంటే టైలర్, సింపుల్గా ఒక సీమ్స్టర్ అంటాం మనం, సీమ్స్ట్రెస్ అని అంటాం ఉమెన్ టైలర్ని. తర్వాత వెయిట్రెస్ అంటాం, ఉమెన్ మనల్ని ఎప్పుడైనా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వెయిటర్ వచ్చారనుకోండి, అప్పుడు మనం వెయిటర్ అంటాం, ఉమెన్ వస్తే మాత్రం వెయిట్రెస్ అని అంటాం, రైట్. తర్వాత ట్రైటర్ అంటే దేశద్రోహి అని చెప్పొచ్చు. ట్రైట్రస్ ఉగ్రవాదులు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనం ట్రైట్రస్ అని అంటాం అనమాట. తర్వాత మాస్టర్, మిస్టర్కి కూడా మిస్టర్స్. ఇక్కడ మాస్టర్ అంటే ఒక ఎలా చెప్పచ్చు, ఒక సబ్జెక్ట్లో నిష్ణాతుడు అనుకోండి, ఒక సబ్జెక్ట్లో నిష్ణాతుడు అని కూడా మనం మిస్టర్స్ అనొచ్చు. లేదా మిస్టర్ అనుకోండి, హలో మిస్టర్ అని పిలుస్తాం కదా నార్మల్ స్లాంగ్లో, ఎవరైనా స్ట్రేంజర్ని హలో మిస్టర్ అని పిలుస్తాం కదా, అప్పుడు కూడా మనం మిస్టర్స్ అనే పిలవచ్చు ఉమెన్ని. అంటే 2 సందర్భాల్లోనూ ఉమెన్కి గౌరవవాచకాన్నే ఇస్తున్నాం. ఇక్కడ కొంచెం మనం మేల్కి మాత్రమే ఒకసారి గౌరవం, ఒక్కోసారి నార్మల్గా పిలుస్తున్నాం అనమాట, అది గుర్తించండి. తర్వాత మర్డరస్, ఇది గుర్తుపెట్టుకోండి, మర్డరస్. Simple thing is what I meant to say is only the thing is just to drop the ending vowel and you just put ESS for these beautiful terms, right Nana? Please note this. Let us see the third way. Okay Nana, now let us see the third important point. So the third way is by placing a word before or after the noun as. ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ని by placing a word before or after the నౌన్కి ముందు కానీ నౌన్ తర్వాత కానీ ఒక వర్డ్ని రీప్లేస్ చేస్తాం అనమాట in order to convert from masculine to feminine gender. ఎట్లా అంటే గ్రాండ్ ఫాదర్ ఉందనుకోండి, గ్రాండ్ మదర్ అంటాం, రైట్. ఫాదర్ ప్లేస్లో మదర్ని రీప్లేస్ చేసాం, తెలుసు కదా, ఇది ఈజీనే. అమ్మమ్మ, తాతయ్య, రైట్. గ్రేట్ అంకుల్, గ్రేట్ ఆంట్. గ్రేట్ అంకుల్, గ్రేట్ ఆంట్ అంటే అర్థం ఏంటంటే సపోజ్
మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, సపోజ్ మా మదర్ ఉన్నారనుకోండి, మా మదర్ యొక్క అంకుల్ అంటే ఇప్పుడు నాకు మామయ్య ఎలాగో మా అమ్మగారికి మామయ్య ఎలా ఏమవుతారు అంటే ఏంటంటే నాకు బాబాయ్ ఎలాగో మా మమ్మీకి బాబాయ్ ఒకరు ఉంటారు కదా, ఆయన్ని నేను గ్రేట్ అంకుల్ అనాలి, రైట్. నాకు ఒక పిన్ని ఉంటారు, మా మమ్మీకి పిన్నిని గ్రేట్ ఆంట్ అనాలి, ఇన్ దట్ వే, రైట్. సో గ్రేట్ అంకుల్ గ్రేట్ ఆంట్ అనమాట. సో మ్యాన్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మెయిడ్ అన్నప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, మాస్కులిన్లో మనం బ్యాచులర్ అని కూడా అర్థం వస్తుంది అని. ఇక్కడ ఎస్పెషల్గా మనల్ని సర్వెంట్ అని మెన్షన్ చేశాడనుకోండి, అప్పుడు చెప్తామన్నమాట పనివాడు, పని మనిషి అని, రైట్ నాన్న. అక్కడ స్పిన్స్టర్ అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. ఎప్పుడు బ్యాచులర్ అన్నప్పుడు స్పిన్స్టర్ అని తీసుకోవాలి. పెళ్లి కాని వాడిని బ్యాచులర్ అంటారు, పెళ్లి కాని స్త్రీని స్పిన్స్టర్ అంటారు. లేదా అక్కడ మనం మెయిడ్ అని కూడా అర్థం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాన్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్. తర్వాత ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ, ఇది తెలిసిందే. బుల్ కాఫ్, కౌ కాఫ్. ఇక్కడ కాఫ్ అంటే ఏంటన్నా దూడ, అవునా కదా. సో బుల్ కాఫ్ అంటే ఏంటంటే ఎద్దు దూడ అంటే మగది అనమాట. ఆవు దూడ అంటే ఆడది అని వస్తుంది. ఆడదూడని కౌ కాఫ్ అంటారు. తర్వాత హీ బేర్, షీ బేర్. ఎలుగుబంటిని హీ బేర్ అంటారు అనమాట మగదైనప్పుడు. అదే ఫెమినైన్ జెండర్లో షీ బేర్ అని అంటాం. తర్వాత సేల్స్ మ్యాన్, సేల్స్ ఉమెన్, ఇది తెలిసిందే. వాషర్ మ్యాన్, వాషర్ ఉమెన్ అంటే బట్టలు ఉతికేవాడు, బట్టలు ఉతికే పని అమ్మాయి. తర్వాత మిల్క్ మ్యాన్, మిల్క్ ఉమెన్, పాలు పోసే అబ్బాయి, పాలు పోసే అమ్మాయి, ఎలా అయినా చెప్పచ్చు. తర్వాత పికాక్, పీహెన్. ఇది చాలా మంది వదిలేస్తారు నాన్న. ఏంటంటే పికాక్ అనే అంటారు ఫెమినైన్ జెండర్లో కూడా, దాన్ని పీహెన్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి మనకి కాక్ అని కనబడుతుంది, దానికి ఫెమినైన్ జెండర్లో హెన్ అని చెప్పుకున్నాం, అవునా కదా ఫస్ట్ పాయింట్లో. సో కాక్ అంటే పుంజు అన్నాము, హెన్ అంటే కోడి అన్నాము, అవునా కదా. సో పికాక్, పీహెన్, అది గుర్తుపెట్టుకున్నాను. అంటే ఫిమేల్ నెమలిని అంటే ఆడ నెమలిని పీహెన్ అంటాము, మగ నెమలిని పీకాక్ అంటాము, గుర్తుపెట్టుకోండి. తర్వాత హీ గోట్, షీ గోట్. సో మేకల్లో కూడా మగ మేకని ఏమని పిలుస్తాం అంటే హీ గోట్ అంటాం, ఆడ మేకని షీ గోట్ అంటాం. స్టెప్స్ అండ్ స్టెప్ డాటర్. స్టెప్స్ అండ్ స్టెప్ డాటర్ అంటే మీ అందరికీ తెలిసిందే. సపోజ్ ఒక వ్యక్తి వైఫ్ చనిపోయింది అనుకోండి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. సో ఫస్ట్ వైఫ్ యొక్క పిల్లలు సెకండ్ వైఫ్కి ఏమవుతారు, స్టెప్స్ అండ్ స్టెప్ డాటర్ అవుతారు. అంటే సవతి కొడుకు, సవతి కూతురు అలా, రైట్. సో దీస్ ఆర్ very important things, Nana. Now let us see a small important note. Okay, Nana, look at the very important note. Some masculine as well as feminine nouns are used in the common gender. ఏంటంటే మనకి కామన్ జెండర్ గురించి మనకి తెలిసిందే, రైట్. either male or female sex, yes or no. అయితే ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్స్ చూడండి. టీచర్, పెయింటర్, ట్యూటర్, లాయర్, కెప్టెన్, జడ్జ్, లీడర్, ఓనర్. ఇవన్నీ కూడా ఏంటి అంటే అవి మస్కులిన్ యాజ్ వెల్ యాజ్ ఫెమినైన్ రెండు అవుతాయి. అంతేగాని వీటికి సపరేట్గా ఒకటి మాస్కులిన్ ఒకటి ఫెమినైన్ ఉండదు అనమాట. ఇప్పుడు టీచర్ అనుకోండి, మేల్ టీచర్, ఫిమేల్ టీచర్ అను, టీచర్ అంతే, అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఇట్స్ టీచర్, దట్స్ ఆల్. పెయింటర్ అయినా అంతే, ట్యూటర్ అయినా అంతే, లాయర్, కెప్టెన్, జడ్జ్, లీడర్, ఓనర్ అండ్ ఎట్సెట్రా. ఇంకా చాలా ఉండొచ్చు, ఫ్యూ ఎగ్జాంపుల్స్, రైట్ నాన్న. సో దీస్ ఆర్ very ఇంపార్టెంట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us meet in the next class. Thank you.